మీరు మెడ్రాస్ నుండి నెల్లూరుకి షిఫ్ట్ అయిపోయామన్నారు. ఇండస్ట్రీ అంటే అక్కడ ఏం పెద్దగా లేదు. మీకు ఎందుకు యాక్టర్ అవ్వాలనిపించింది? చెన్నైలో ఉండి యాక్టర్ అవ్వాలి అనే ఐడియా వస్తే ఓకే, ఎందుకంటే ఇండస్ట్రీ అక్కడ ఉంది కాబట్టి. నెల్లూరు నుండి మీకు ఎందుకు అనిపించింది? నెల్లూరులో పుట్టా, అక్కడ పెరిగారు. పల్లెటూరు వాళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు అయిపోయారు. ఇప్పుడు తెలుసా, చిరంజీవి మొగల్తూరులో పుట్టాడు, నెల్లూరులో పెరిగాడు. ఓకే, ఎవరైనా చూస్తే ఇన్స్పైర్ అయ్యి మీరు వెళ్ళారా? ఎలా సార్? నేను వాళ్ళందరూ చెప్తా తర్వాత సబ్జెక్ట్ సీనియర్ అని. నేను చిన్నప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది, ఇప్పుడు లేదు. మీకు ఇప్పుడు చిప్స్ ఇవన్నీ వచ్చినాయి. మాకు ఫిలిం ఉండేది అప్పుడు. ఫిలిం చూసి చూసాను రీల్ అనేది సినిమానే. రీళ్లు పోయి 14 రీళ్లు 16 రీల్ అని రీల్ ఉండేది. సినిమాలు ఏం చేస్తా అంటే అది కట్ అయినప్పుడు ఏం చేస్తా, మొక్కలు పడిపోయి ఉంటాయి. ఆ ఫిల్ములు తీసుకొచ్చేవాడిని, చిన్న ఫిల్ములు. ఇప్పుడు ఈ లెడ్ బల్బులు కావు, అప్పుడు మామూలు బల్బు ఉంటుంది తెలుసు మీకు, ఫిలమెంట్ ఉంది ఒక మామూలు చిన్నగా, పెద్ద అయినా ఎల్లో కలర్ లో వెలుగుతాయి. మేము చేసామంటే కొట్టి ఆ ఫిలమెంట్ తీసేస్తాం, బల్బుని డబ్బా చేస్తాం. డబ్బా చేసి దాంట్లో వాటర్, నేను చెప్పేది నేను 4వ క్లాస్ 5వ క్లాస్ అప్పుడు. ఆ బల్బులో నీళ్లు పోసేస్తాము. నీళ్లు పోసి ఒక అద్దం పెట్టి గోడకి ఇట్లాంటి గోడ మీద అద్దం ఫోకస్ చేసి ఈ ఫోకస్లో ఈ బల్బ్ పెట్టి ఫిల్మ్ ముక్కని రివర్స్ చేసి ఈ బల్బ్ వెనక్కి పెడితే, ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు ఫిల్మ్లో అనుకో, కృష్ణుడు రివర్స్ చేసి పెడితే ఇంత పెద్ద ఎన్టీ రామారావు గోడ మీద పడతాడు. ఒక్కొక్కటి దగ్గర పైసా 2 పైసలు టికెట్ చేసి బల్బ్ వేసి టికెట్ కలెక్ట్ చేసేవాడిని. చిన్నప్పుడు మొత్తం కలెక్ట్ చేసి సినిమా చూపించేవాడు. అంతా సినిమా హాల్కి వెళ్ళి వాడికి మళ్ళీ కలెక్షన్, వాడి దగ్గర ఈ ఏరుకొచ్చి మొక్కలన్నీ ఫిల్మ్ కట్ అయినప్పుడు కట్ చేసి పారేస్తాడు డస్ట్బిన్లో. అగ్గిటి తీసుకొచ్చి రే ఎన్టీ రామారావు, రే నాగేశ్వరరావు ఇప్పుడు గోడ మీద అంటే, అప్పుడు జనరేషన్. నేను చెప్పేది ఎన్ని, దాదాపు 60 years బ్యాక్. అయితే మీ ఏజ్ సార్ ఇప్పుడు? నేను ఎంత కనిపిస్తున్నాను అది కావాలా అది చెప్తే ఇంకా ఎనర్జీ వస్తుంది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సార్ ఇప్పుడు, ఎందుకంటే అది కానీ ఇప్పుడు బ్రేక్ డాన్స్ చేస్తే ఇట్లా రావారు చేయగలవా, పోయి వేవ్స్ చేస్తావు, ఇలా చేయగలవా, వేవ్స్ చేయలేవు కదా, ఇది చేస్తాం కదా, మరి ఎంత కనిపిస్తున్నాను. ఎవరి ఏజ్ ని జడ్జి చేయలేదు సార్, ఎందుకంటే బాగా మెయింటైన్ చేసే వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉన్నా చిన్న కనిపిస్తారు. మెయింటైన్ చేయడం అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఫుడ్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, మందు కింద సిగరెట్ తాగి అని చేస్తే అది కూడా మెయింటెనెన్స్ అయినా అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, అది చెప్పి మెయింటెనెన్స్ కాదు, మీ మనసు బాగున్నా సార్ అనగాలి. సో క్వశ్చన్ లో జాగ్రత్తగా ఉండాలి. క్వశ్చన్ వేసినప్పుడు మెయింటెనెన్స్ ఏం లేవు, మెయింటెనెన్స్ కాదు ఇది అసలు. సారీ, మీరు పొద్దునే లేచి పచ్చి కాయగూరలు దీని మధ్య సత్యనా చెప్పినట్టు పాపం చెప్తారు. పొద్దున్నే లేచి ఈ ఆకు ఒక రోజన్నా సార్ అన్ని ఆకులు ఒక మనిషి తినలేడు, మేకలు తింటాయి, ఆ మేక తినేస్తాం సార్ మేము, వచ్చేసి ఆకులన్నీ. ఆయన అన్ని ఆకులు తినమంటారు, ఒక మేకలు తింటాము, మేకే అన్ని ఆకులు తింటాయి, అన్ని ఆకుల యొక్క స్ట్రెంగ్త్ దానికి వచ్చేస్తేగా సరే మేక తినేస్తాను, షార్ట్ కట్. ఇవన్నీ కూడా కాదు, నీ మనసే నీ జీవితం. 1000 మంది పోయి చెప్తారు, తనకే అది ఇష్టం అని చెప్పి వేరే వాళ్ళ మీద ఆపాదించకూడదు. ఎవరైనా అర్థమైందా? ఇప్పుడు నాకు చేపలు అంటే ఇష్టం, నన్ను తీసుకెళ్లి రోజు వద్దు గోంగూర పెడితే చచ్చిపోతా, 2-3 రోజులకి చచ్చిపోతా. నీకేది ఇష్టం అని చేసినంత వరకు నేను ఎవడు ఆపలేడు. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేయగలరా? ఈ సొసైటీ, ఈ జీవితం దానికి ఛాన్స్ ఇవ్వదు. ఇప్పుడు నీకు రెక్కల గుర్రం మీద పోవాలని వెళ్ళగలవా? చెప్తా అంటే ఐ మీన్ రెక్కల గుర్రం కాదు, నేను ఈరోజు తినాలా, ఈ పబ్కి వెళ్ళాలా, డ్యాన్స్ లేదు, బాస్ వస్తాడు ముందు బాబు ఈ సాఫ్ట్వేర్ ఫినిష్ చేసుకోవాలి, అంతే. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఎప్పుడైతే నువ్వు అడ్జస్ట్ అయ్యావో బాడీ కూడా అది దానికి ప్రకారం అడ్జస్ట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఫ్రీక్ అయిపోయావో వీడు ఎవడు మాట్లాడిందని అది కూడా విజృంభిస్తే సూపర్ అని. సో అది అందరికీ రాదుగా, దాన్ని దాన్ని తెచ్చుకోవడంత కెపాసిటీ కావాలంటే ఆత్మస్థైర్యం ఎంత కావాలి. దేనికి నమ్ముకుంటే ఏమైనా మనిషి ఉంటాడా? ఎంతటి వాడైనా దేనికైనా తలవంచాల పరిస్థితులు కదా. తెలివిగా వాడు ఏం చేస్తాడు, తలవంచినట్టు నటిస్తాడు, అది మనసులో పారా అనుకుంటాడు కదా, అంతే నటిస్తాడు. మరి అర్థంలో చేయాలా, అది కూడా అందరికీ రాదు కదా, ఆర్ట్ కూడా అందరికీ రాదు కదా. ఆర్ట్ వచ్చినోడు బాగానే బతుకుతాడు, నటించినోడు. ఇది జీవితం, నటించాలా తప్పదు. కానీ మనం వేరే వాడు ఉన్నాడు లోపల. అంటే సార్ మీరు ఇప్పుడు మీ లైఫ్ అంతా మీకు నచ్చినట్టే ఉన్నారా?
అది దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఏజ్. సీక్రెట్ అంటే సార్ మీరు అన్నం తింటారా, ఈ ఫలాలు తింటారా కాదు. ఇప్పుడు నువ్వు చెప్పిందే సీక్రెట్. జీవితం అంతా నాకు నచ్చినట్టు ఉండబట్టే నేను ఇలా ఉన్నాను. అంటే సార్ మన సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా, ఇలానే ఉండాలి. నువ్వు చెప్పేది చూస్తే బట్టలిప్పుకొని రోడ్డు తిరగలేదు, ఈ లిమిట్ కాదు, ఇప్పుడు అన్ని కాదు చెప్పేది. దట్ ఇస్ నాట్ ద మైండ్. ఇప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు చెప్తా, పెద్ద బాధ వచ్చింది. బాధని ఎలా తీసుకోవాలంటే, బాధని అందరికీ బాధలు ఉంటాయి. పుట్టిన ప్రతి మనిషి తప్పదు, కర్మ సిద్ధాంతం, కర్మ ప్రకారం అనుభవించి తెరాలి ఎవడైనా. ఇప్పుడు నీ జీవితం ఇప్పుడుది కాదు, పూర్వజన్మ నువ్వు చేసిందంటే టక్క నీకు 1 కోటి రూపాయలు ఆశిస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? మీ తాతల పూర్వీకుల యొక్క బ్లెస్సింగ్ రావాలి, వాళ్ళు ఇస్తారు. లాంటివి వచ్చింది నీకు. ఇప్పుడు ఇంతవరకు కూడా ఆటో డ్రైవర్ రా, కష్టపడ్డాడు రా, 20 కోట్లు వచ్చిందంటే ఎందుకు వచ్చింది? అది వచ్చినప్పుడు మాత్రం పూర్వజన్మ. ఇప్పుడు జరిగేది కూడా పూర్వజన్మలో నీ కర్మ ప్రకారం ఫలితాలు జరుగుతాయి. కాకపోతే నీ మదియాల్ విధియ వెళ్ళ అంటారు తమిళ్లో. అంటే ఏంటంటే విధిని మదితో మనసుతో జయించవచ్చు అంట. మదియాల్ విధియ వెళ్ళ, విధిని కూడా మది మనసుతో జయించవచ్చు. అంటే నీ మనసులో ఆ ఫుల్ఫిల్మెంట్, ఆ పరిపూర్ణత వచ్చినప్పుడు ఆ విధి కూడా భయపడి తగ్గద్ది. వీడు కరెక్ట్ రూట్లో పోతున్నప్పుడు మనం వీడిని ఏం చేయాలని నీ కోఆపరేట్ చేస్తుంది. దాని ఏంటంటే న్యాచురల్స్ కోఆపరేషన్. ప్రకృతిని నీ కోఆపరేట్ చేస్తుందని దానికి ఎగ్జాంపుల్ ఏం తెలుసా? ఇప్పుడు అడ్వాన్స్గా కనిపెట్టారు. నిజంగా గొప్పవాళ్ళు జనాలు మామూలు కాదు. ఇప్పుడు మేము ఉన్నప్పుడు మీడియా లేవు. ఇప్పుడు మీడియాలో మీరు కొన్ని వేరే చూస్తారు సినిమాలే, కానీ అది కాదు. కొన్ని అద్భుతాలు చూపిస్తారు. ఎవరి కంట్లో పడితే వాళ్ళ అదృష్టవంతులు. నీకు ప్రకృతి సహకరిస్తుంది అనడానికి తగ్గ టైం చూసావు. 3 ఒకటి ఉంటుంది, 111. అది ప్రతిసారి జరుగుతుంది అనుకో, నువ్వు ప్రకృతితో మమేకమై ఉన్నావు అని అర్థం. 111 వచ్చు, 234, 234, 234, 333. ఇది చిన్న ఎగ్జాంపుల్. అట్లాగే మన జీవితం ప్రకృతితో అనుసంధానమైంది. ఎవరికి తెలియదు అది. మనం దాన్ని డివైడ్ చేసి నాకన్నా ఇండియా, పాకిస్తాను, నెల్లూరు, బిచ్చగాడైనా, పురుగైనా, ఈగైనా, దోబైనా, అణువున వెలిసిన దేవ కను వెలుగై మమ్మ కాపాడరావా అన్నాడు. అణువున వెలిసిన దేవుడు చీమేంటి, దోమేంటి, ప్రతి ఒక్కటి మనకి అనుసంధానమే. తేలుంది, ఎప్పుడు తేలు కుట్టిందా నిన్ను? మరి వాడిని కుట్టిందే. పూర్వజన్మలో వాడికి దానికి లింక్ ఉంది. వాడినే కుడుతుంది, నిన్ను కుట్టదు. అర్థమైందా? కనెక్టివిటీ అది. వాడినే కుడుతుంది, వాళ్ళే కుడుతుంది, నిన్ను కుట్టదు. సో అంత పెద్ద అనుబంధం ఉంది. శివుడు ఆర్జన అయితే చీమైనా కుడదు అంటారు. చీమనే అంటే ఓ చిన్న చీమ కుట్టడానికి ఎంత పెద్ద కాన్సెప్ట్ ఉంటే జీవితం ఎంత దేంతో సంధానమైంది. ఇప్పుడు అది ఏ జన్మ బంధమో ఈ అనుబంధం. ఇప్పుడు హైదరాబాద్లో 1 కోట్ల మంది ఉన్నారు, నేను వాళ్ళతో కూర్చోలేదు, మీతో ఎందుకు కూర్చున్నా? కనెక్టివిటీ ఎక్కడ ఉంది? అర్థమైందా? ఆ కనెక్టివిటీ ఉన్న వాళ్ళే చిక్కుతారు జీవితంలో. అది పెద్ద లెక్క. దాన్ని తప్పించుకోవాలంటే మానసిక దృఢత్వం కావాలి, మనోధైర్యం కావాలి. అది చిత్తశుద్ధి, మనోధైర్యం. ఎవరికి తలవంచక్కర్లే, తలవంచినట్టు నటించి చాలు. అది జీవితం కాబట్టి తప్పులేదు. భూమి మీద సుఖపడితే తప్పు లేదురా. భూమి మీద సుఖపడితే తప్పులేదు, భూమి నాదనుకుంటేనే తప్పు, ఇది కాదు. ఈవెన్ యువర్ బాడీ ఈజ్ నాట్ ఎటర్నల్, ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్టర్నల్. నీ ఇదే బూడిద అయిపోద్ది, కాల్ చేస్తావు తెలుసు. 50 ఏళ్ళకు 60కి 70కి 80కి ఎగిరిపోతావుగా. రాజ్యాలు వీళ్ళ రాజులే రాళ్ళపాలయ్యారు. మరి ఇంకేంది ఆశపడేది? నువ్వు ఎంజాయ్, పూలు అనుభవించు. సొంతం అనుకోకూడదు, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయి. ఏది సొంత కాదు. మా వాడు అంటే పోతే వాడు తెలుసా, కొడుకు చచ్చిపోయాడు, అందుకే రెట్ అయిపోయాను. కొడుకు చచ్చిపోతే బాబుడే కదా. కొడుకు ఎవడు తెలుసా? భూతత్వంలో చూపించారు పూర్వజన్మలో వాడే నేను. భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు? యావత్ జనానికి ఈ నాలెడ్జ్ కావాలి. మనం ఏదో సినిమాలో చేసాం, రజనీకాంత్ నా ఫ్రెండ్ అయిన తర్వాత చెప్తా, ఈ నాలెడ్జ్ కావాలా? భగవద్గీత కృష్ణుడు ఏమన్నాడు? పుత్రే రుణానుబంధక, భార్య జన్మానుబంధక, జీవనే కర్మానుబంధక. అంటే ఏంటి? పుత్రే రుణానుబంధక అంటే పూర్వజన్మలో ఒకటి నువ్వు ఘోరంగా హింసించుంటే వాడిని నీ కడుపున పుడతానా కొడక, నీ కడుపులో పుట్టి తల్లి చారాకి డబ్బు లేదని తల్లి తల మొదలు పెట్టాడు. మన రైతు తెలుసా? మరి తెలిసిన వాడు కొడుకేగా.
అప్పుడే వాడు కొడుకు కాదు. ఒకడేం చేశాడు, పూర్వజనంలో వాడికి చాలా హెల్ప్ చేసావు, వాడు కొడుకు పుట్టాడు నీకు. కొడుకు పుట్టి అమ్మని ఎత్తుకొని సేవ చేశాడు. ఎందుకంటే పూర్వజనంలో వాడు చేసావు. అట్లాంటి కొడుకు పుడతాడు, తల పగిలే కొడుకు పుడతాడు. తల పగిలి కొట్టే కొడుకు పుట్ల తల్లిని ప్రేమించి ఎత్తుకొని తిరిగే కొడుకు పుడతాడు. అంటే ఏంటి దీని అర్థం? పుత్రులు అనేది రుణానుజనం. నీ రుణానుబంధక. పూర్వజనంలో వాడు నీకు ఇచ్చే రుణం ఉంటే నిన్ను కాపాడుతాడు. వాడి మీద నీ రుణం కసితో ఉండి నీ తల బాధపడతాడు. వాళ్ళే పుత్రుడు, వాళ్ళు చచ్చిపోయారు, నువ్వు బాధపడక్కర్లా. అర్థమైందా? భార్య జన్మానుబంధక. భార్య ఒక మంచి జీవితాంతో దీన్ని ఇలాంటి పిల్లలు నాకు కాదు కాబట్టి ఒక జన్మలో అదే పిల్ల వస్తుంది. నీకు అర్థమైందా? తగలుతుంది. దేర్ ఇస్ విల్, దేర్ ఇస్ వే లాగా ఆ కనెక్టివిటీ తగలుతుంది. తగిలినప్పుడు ఆ యొక్క అట్మాస్ఫియర్ పరిస్థితులను బట్టి నువ్వు కోరుకుంది రాంగా రైట్ అనేది తెలిసినప్పుడు వాళ్ళలో డైవర్స్ జరుగుతాయి, ఎన్నో జరుగుతాయి. అది కూడా జన్మానుబంధక. దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏవా అనేటివే. పుత్రే రుణానుబంధక, భార్య జన్మానుబంధక, జీవనే కర్మానుబంధక. మూడు జన్మలో నీ లైన్లో నువ్వేం చేసావో ఆ లైన్కి ఎన్కౌంటర్ నువ్వే రాసి పెట్టుకొని కాదు బొడ్డ పుడతావు. ఇక్కడ నీ శిక్ష నువ్వే వేసుకుని పుట్టేది మర్చిపోతావు. అందుకే బిడ్డ పుట్టినప్పుడు ఓడి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తే తెలిసిన అవ్వదు. అబ్బా మళ్ళీ నా కర్మాలు రాసుకుని పుట్టాను కదా ఏడుస్తా పుట్టాను తప్పదు. ఈ దాటాలంటే మర్యాద విధి వెళ్ళదాం. మనసుతో విధిని జయించాలి. విధిని జయించాలంటే చిన్న చిన్న వాటికి లొంగిపోయి నా ఇల్లు పోయింది, కూలిపోయింది, ఇది పోయింది అని ఏది పోతే నువ్వేమో గోచి బతుకోడు లేకుండా పుట్టావు. మరి ఏది పోతే నువ్వెవరు బాధపడటానికి? నాదిరా అది, ఇది కాదంటాడు దేవుడు కదా. అంత ఆత్మస్థైర్యం తెచ్చుకోవాలి. సో హ్యాపీ అయిపోతాం. తెచ్చి నా తీగిరా ఫ్రీగా అయ్యాయి ఎటుంది అలా అందరూ అనుకుంటే ఎంత బాగుంటుంది. అందరూ అనుకోరు కదా, అనుకోవాలి. అందుకే ఇంత నా గొంతు పెకలించుకొని చెప్పడం. అరే నువ్వు నెత్తి మీద పడి వాడిని కొట్టి వాడు ఆస్తి లాగేసా, వాడి జబ్బులో డబ్బులు లాగేసా, వీడి భూమి తీసుకున్నా, వీడిని ముంచా, నువ్వు మునిగిపోతావు. ఫ్రీక్ అవుతే హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరట్టుంటే ఈ గొడవలు వస్తాయా, తారతమ్యాలు వస్తాయా? ఎదురు మనకి హెల్ప్ చేస్తాడని చూస్తాడు ఎవడైనా. సార్, నెల్లూరు బిట్రగుంటలో పెరుగుతున్న మీరు ఎందుకు యాక్టర్ అవ్వాలనుకున్నారు? అది ఆ క్వశ్చన్ కదా చెప్పా. చిన్నప్పుడే నేను బల్బులో సినిమా చూపిస్తాను, అది ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఎడిటింగ్ లో పోద్ది, నో ప్రాబ్లం. అయితే సరే ఇలా ఈ బల్బులో సినిమా చూస్తా పెరిగిన మనము మ్యాడ్ అడిక్షన్. ఎప్పుడైతే జనాలకే మనం సినిమా చూపించామో అప్పుడు ఇక నేను ఎంత అడిక్ట్ అయి ఉంటా సినిమా మీద. కామన్ కదా అది. జనాలకి సినిమా చూపించేవాడు చిన్నప్పుడు నేను. మీకు సినిమాని ఇంకా క్యాప్చర్ చేయాలని ఉండదు కదా. ఆ టైంలో అసలు ఇట్ వాస్ హ్యాపెన్ 70s అంటే చూసుకో. 70 ఇప్పుడు ఎన్నేళ్ళు? 53 ఏళ్ల కింద, 53 years బ్యాక్ అంటే ఇప్పుడు క్రికెట్. అప్పుడు ఇంకేమన్నా ఉందా? ఎడ్యుకేషన్, నాలెడ్జ్, టీవీ, మీడియా శుద్ధ పైగా ఇస్తాంటే సిటీ లైఫ్ కూడా కాదు, విలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు. అప్పుడు పేపర్లో ఒక ప్రకటన, పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఉండేది. అప్పుడు ఇండియాలోనే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ పూనా. పేపర్లో పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎవడా అంట, వాడు వచ్చాడంట, కాంచనాథ్ హీరో చేస్తాడంట, ఆ ఇన్స్టిట్యూట్లో ఏం చెప్తారు, ఇలాంటి ఒక ఎంతూసియాజం ఉండేది. తెలుగు పేపర్లో కూడా పూనా గురించి చేసేవాళ్ళు. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు, కాంచనాథ్ హీరో, కాంచనాథ్ ఇలాగంటే చేస్తాయి ఇన్స్టిట్యూట్ అని. అలాంటిది మెడ్రాస్ లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ వాళ్ళు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారంట అని. మరి చేయాలంటే ఏం చేయాలి? దానికి అప్లికేషన్లు వేయాలా, అది వేయాలా, ఇది వేయాలా, ఏం చేయాలా? అప్లికేషన్లు వేసి చేసిన తర్వాత దీనికి పిలిచారు, ఆడిషన్స్కి పిలిచారు. వేశారు. ఎవరైనా వేయాలా, ఎంతైనా వేయాలా, ఆడిషన్స్కి పిలిచారు. సరే ఆడిషన్స్ పిలిస్తే కొన్ని మరి రైల్వే ఫ్యామిలీ కదా మాది. మేము ఏ ట్రైన్లో టికెట్ కొనేవాళ్ళం కాదు, మాకు ఫ్రీ. బెటర్గా అంటే మేము అసలు టికెట్ కొంటే అవమానం, ఇక్కడ టికెట్ కొనకపోతే అవమానం, టికెట్ కొంటే అవమానం. నేను టికెట్ కొన్నావా రైల్వే టికెట్ కొన, ఏ ట్రైన్ మాది, ఇంజన్ మా ఫాదరే కదా, ఇంజన్ కూడా అయిపోయింది. ఎల్లప్పుడు ఏ లేట్ అయింది, ఏమైందో ఈ
బ్యూటీ ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ ముందు ఏంటంటే ఇదేంటి చూడాలనుకున్నాను. అంటే సార్ మీరు ఇంట్లో చెప్పారా ఇట్లా నేను అప్లై చేస్తున్నాను వెళ్తాను? చెప్పలేదు. నేను ముందు చూడాలి. మా మెడ్రాస్ దగ్గర 3 hours మా ఫాదర్ గారి డ్రైవరు నైస్ వెళ్ళిపోయేసి ఈ ఛాంబర్కి వెళ్ళిపోయాను మెడ్రాస్. నేను పుట్టిందే మెడ్రాస్ కదా, నాకు భయం అయింది మెడ్రాస్. సరే వెళ్ళిపోయి అక్కడ నాకు చాలా రిలేషన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వెళ్ళిపోయి ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. ఇన్స్టిట్యూట్ మా ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఇది ఇక్కడి నుంచి చెప్తేనే అందంగా ఉంటుంది. ఆయన ఎవరో ప్రిన్సిపాల్, ఆయన మాస్టర్ ఆఫ్ ఫిల్మ్ ఆర్ట్స్ చేసి అమెరికా నుంచి వచ్చి రాజారాం దాస్ అని ఆయన పెట్టారు. ఇది ఛాంబర్ అంటే పీపుల్ డిఎస్లో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఆధ్వర్యంలో పెట్టిన ఇన్స్టిట్యూట్ అది. అక్కడ బయట ఒక బాయ్ ఉంటారు, జవాన్ లాగా డ్రెస్ చేసి బయట అంటే వీరయ్య, అతని పేరు వీరయ్య. పేరంటేనే అందరికీ తెలుసు చిరంజీవి రజనీకాంత్ నుంచి. వీరయ్య గారిని ఏం చేశారంటే నాకు ఈ టెక్నిక్ ఎప్పుడు నుంచో తెలుసుకోండి. టెక్నిక్ ముందు వాడిని తీసుకెళ్లి బిస్కెట్ తినిపించేవాడిని. వేరే ఇక్కడ చూడు బ్యాగ్ తోడ్చా ఊరించి ఆ బ్యాగ్ తోటే తెప్పిస్తే వాడు పొంగిపోయి ఐడియా చెప్పాడు. పదేవాళ్ళు సార్ ఒక 10 రోజుల ముందు మీరు అప్లికేషన్ చేస్తున్నా ఇప్పుడు క్లాస్లో ఉండేది, కానీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 1 year ఆగాల, స్టార్ట్ అయిపోయినాయి. ప్రిన్సిపాల్ మంచోడు ఉన్నాడు. అది కాదు వేరయ్య, ప్రిన్సిపాల్ని చూసి వెళ్ళిపోతాను నేను అన్నా. నా ధైర్యం చూసినప్పుడు ఎంత నాకు 19 or 20 టీనేజర్. ప్రిన్సిపాల్ చూసి వెళ్తా. ప్రిన్సిపాల్ చూడొచ్చు. ఇంకా వేయలే, ముందు చెప్తాను స్టోరీ. డైరెక్ట్ గా వెళ్ళిపోయా, చూడాలి ఏంది ఇదని. మాకు దగ్గరే కదా. వెళ్ళా తర్వాత అప్పుడు ఉంటే సార్ ప్రిన్సిపాల్ చూడండి, ఆయన అమెరికా నుంచి వచ్చాడు రాజారాం దాస్. ఎందుకు ఆయన గురించి చెప్తున్నా అంటే దాని కూడా ఒక స్టోరీ ఉంది కాబట్టి. నేను బ్యాగ్లోకి బూట్ నుంచి దిగేస్తానే నా పేరు బేగానే అని ఆ ట్రైన్లో దూరితే ఆయనకి 6,000 వెలుగుడితే ఆయనకి 6,000 ఉంటుంది, ఇంకొక ఎక్స్ట్రా 1,000. ఆయన పెట్టుకుని 6,000 చూస్తాడు. ఈయన ఎవరు అని నన్ను ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడ లేని అనుకోవాలి నటించాలన్నగా ఆయన చెప్పాను. కానీ నటించాలా. ఈజ్ నాట్ ఏ వైజ్ మ్యాన్ హూ కాంట్ ప్లే ఫూల్ ఆన్ అకేషన్ అని ఒక శాస్త్రం ఉంది ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే కొన్ని సమయాల్లో పెద్ద ఎర్రిపూలాగా వాడు నటించలేకపోతే వాడు మేధావే కాదు. అదే తెలుగుంట అతను కాని చోట అధికులం అనరాదు, అంతేగా తెలుగులో ఉంది కాదు. ఆ సందర్భాన్ని బట్టి ఇచ్చారా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ పడిపోయాడు అడవిలో, హెలికాప్టర్ ముక్కలు అయిపోయాడు. సరే వెనక్కి సోనియా గాంధీ విమానం వచ్చింది, శ్యామను దిగింది. అక్కడ ఏం లేదు, ఎమర్జెన్సీ ల్యాండింగ్. దాహం వేస్తుంది, పానీ పియ్యలేదని ఇండియాలో వాళ్ళ నక్కలు కోయలు బల్లి ఎత్తుకొచ్చారు. ఏమడుగుతుందంటే ఓహో దాహం అని పాపం అట్టెళ్ళే పానేసలేళ్ళు దొన్నెల్లో పట్టుకొని వచ్చి ఇటు ఇచ్చారు. నేను బిస్లరీ వాటర్ పీతే అంటే కలిసి పారేస్తారు అక్కడ. అంతే అక్కడ అనొచ్చా తెలుసు. సో అక్కడ నేను సోనియా గాంధీ కుదరదుగా. సో అనువు కాని చోట ఈజ్ నాట్ ఏ వైజ్ మ్యాన్ హూ కాంట్ ప్లే ఫూల్ ఆన్ అకేషన్ అంటే కొన్ని సందర్భాలను పిచ్చి నా కొడుకు నాకు నటించలేకపోతే వాడు మేధావే కాదు. అంటే మీరు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వకముందే మీరు యాక్ట్ చేసి అది కనిపెట్టినోడు ఆయన. మంచి క్వశ్చన్. ఇది కనిపెట్టింది ఆయన. ఆయన ఏం చేశాడు ఆయన దిగలేదు, కావలి కూర్చొని అలా కళ్ళల్లో సినిమాలో ఒక మహానటి చూసాను, ఒక్కరిలో నేను రావాలని చెప్పి చూసాను. మహానటి ఈ కన్నే అట్లనే కావాలి, ఈ కళ్ళలో కొంచెం ఈ కళ్ళలో. అంటే మీరు ఏం చెప్పారు సార్ అక్కడ? ఆయన సార్ నాకు ఇంత లేట్ అయిపోతుంది తెలియదు సార్, నేను బ్యాగ్తో చేరిపోవాలంటే. ఆయన ఎంత బంగారం ఉంటే చాలా మంచివాడు. అమెరికా చూసాను. This process you have to put the application, the process it was already started. ఆయన వాడు చెప్తున్నాడు. నేను అలా చూడతాం. ఈ లోపల నాకు ఎక్కడ ప్లస్ అయిందంటే ఈ వేరే కాదు లేదు, నా శిష్యుడే కదా వాడు. వాడు టీ కప్ తీసుకుని ఆయన వెనక నుంచి వెళ్తున్నాడు, ప్రిన్సిపాల్ వెనక నుంచి వెళ్తాడు, అటించి వెళ్తున్నాడు లోపలికి. వాడు పోతా పోతా పోయేవాడు వెళ్ళిపోయి వాడు పోతా పోతా యాక్ట్ చేస్తామని ఇట్టాను నన్ను ఇట్టనని అట్టే 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 అని నాకు సైన్ చేస్తే నేను వాడు చూసి నవ్వేశా. ఇది ఇప్పుడు దాకా ఏడ్చి నవ్వేడు ఎందుకు వీడని వెనక చూశాడు. వాడు అట్లా చూసి యూ బ్లడీ ఫెలో అన్నాడు. మళ్ళీ ఈయనప్పుడు నాకే యాక్టింగ్ చూపిస్తున్నాడు అని చెప్పి వాడిని చూసి నవ్వుతున్నాడు. ఇదే ఆయన దగ్గర ఒక ఇంపాక్ట్ పడింది నాది. అది మళ్ళీ గుర్తే మర్చిపోయి
నెక్స్ట్ అప్లికేషన్ చేసి పిలిపిస్తాడు. క్లాసెస్ చూడాలంటున్నాడు. చూడాలి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత ఇంట్రెస్ట్ కదా, వేరేయా టేకింగ్ టు క్లాసెస్ అని చెప్పి పంపిస్తే ఫస్ట్ నేను చూసింది ఎవర్రా అంటే రజనీకాంత్ని. అదే 10 రోజులు ఏం చేయాలి కండక్టర్గా, బస్ కండక్టర్ వచ్చి చేరాడు. ఇంతలాగు నల్లంగా సప్పగా దువ్వేవాడు, ఇక్కడ పాపడి దువ్వేవాడు, నల్లగా వచ్చి ఫస్ట్ వాయిస్ ప్రాక్టీస్ సా అంటున్నాడు. అందరూ వీళ్ళంతా వాయిస్ ప్రాక్టీస్. పెట్ట ప్రసాద్ని, ప్రదీప్ శక్తి ఒక ఉన్నాడు, చాలా సినిమాల్లో ఉన్నాడు, రజనీకాంత్, వీళ్ళు పడ్డారు. బాబు వీళ్ళందరూ ఏంటో బాబు ఇంత దాకా ఫస్ట్ బ్యాచ్ అందరూ ఒక్కోడు 5 అడుగులు 6 అడుగులు 7 అడుగులు ఉంటారు, అలా ఉంటారు ఫస్ట్ బ్యాచ్. వీళ్ళందరూ బాబు ఇలా ఉన్నారు, మై గాడ్. సరే చూడు తమాషా, ఇదైనా 8 monthsకి అనౌన్స్ చేసాం కానీ అప్లికేషన్ నాకు ఇంటర్వ్యూ వచ్చేసింది. ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత బాగిరి స్టూడియోలో ఎక్కడో ఇది నాకు కాంపిటీషన్ ఎప్పుడు ఇచ్చాడంటే, అప్పుడు సన్నగా ఉండేవాడు కాంపిటీషన్స్ కింద పెట్టేద్దామని నేను ఐడియా చేసిన తర్వాత ఇంటర్వ్యూలో రాధా రాధా కాఫీ ప్లీజ్, రాధా రాధా కాఫీ ప్లీజ్ అని అంతా తమాషగా చేసి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు, హీరో రాజేంద్ర ప్రసాద్, వాడి గురించి చెప్తున్నా. వాడికి నాకు పోటీ పడింది. రాధా పడిందంటే ఎన్టీఆర్ గారు వాళ్ళ గురువు వాళ్ళ నాన్న చదువు చెప్పి 6 రూట్లో వచ్చాడు. ఎన్టీ రామారావు రూట్లో వస్తే ఇంకా ఎంత పవర్ఫుల్. అప్పుడు ఎన్టీ రామారావు రాజాది రాజా, నేనే మ్యాడ్ ఫ్యాన్ ఆయనకి. 6 రూట్లో వచ్చిన తర్వాత బ్రదర్ చేర్చుకోవాలంటే ఎవరు చేర్పించారు. ఈ రాజారాం అసలు పిలిచారు. ఒక్క 6 months గ్యాప్ ఇచ్చి ఇది చేసిన తర్వాత నేను చేర్చుకుంటా అన్నారు. వీళ్ళు ఎవరు నాకు జూనియర్ కాదు, జరిగిన సబ్జెక్ట్ ఇది. అది నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది ఫిల్మిస్ట్లో సుజాత అని. సుజాత వచ్చి ఈరోజు పెద్ద ప్రొడ్యూసర్. వాళ్ళ అల్లుడు జయరవి అంటే అర్థం మా కాదు, తను చెప్పుద్ది వీడు రజనీకాంత్ బ్యాచ్ ఇచ్చేకుండా మాకు సుజాత చెప్పుద్ది. అలాగా వీళ్ళకి తెలియదు అది, బికాస్ మేమంతా అలాగా. తర్వాత నేను, భానుచందర్, సుధాకర్, సుజాత, మేమంతా ఇప్పుడు అటు తీసుకుని భానుచందర్ నాకంటే ఒక 6 months అంతా జూనియర్. వీళ్ళందరి తర్వాత చేరిన వాళ్ళు ఎవరు అంటే నాజరు, చిరంజీవి. ఇంకేం వీళ్ళందరి తర్వాత ఎవరు? నాజరు, చిరంజీవి. నాజరు నా తాత లాగుంటాడు చూసేవాడు, మరి నాకు సబ్ జూనియర్ ఇన్స్టిట్యూట్లో. అసలు లక్ ఏంటంటే ఈరోజు సూపర్ స్టార్స్ అనేవాళ్ళు నాతో ఇలా టీ తాగి రిక్షాల్లో బస్సుల్లో తిరిగిన వాళ్ళు. అది కదా వండర్. ఆ రోజుల్లో మేము ఒక ఎంజీఆర్కి, ఎన్టీ రామారావుకి మ్యాడ్ ఫ్యాన్స్. ఇప్పుడు మా ఊరికే మీ ఊరికే ఇప్పుడు ఈయన ఎన్టీ రామారావుతో చదువుకున్నా అంటే ఈయన ఎన్టీఆర్ క్లాస్ పెట్టండి అంటే ఆయన చూస్తాం మేము. అరే ఈయన ఎన్టీఆర్ క్లాస్ పెట్ట ఆయన ఎన్టీఆర్ చూసుకుంటాం. నాడు నేను రజనీకాంత్, చిరంజీవి వస్తుంది ఈ జనరేషన్కి. వాళ్ళతో బస్సుల్లో రిక్షాలో ఎక్కినవాడిని కదా. సో అదొక హ్యాపీ కదా. వాళ్ళు నేను ఎదురైతే వాళ్ళు రెస్టారెంట్ షాక్ అంటే హే రజనీకాంత్ అంటాడు, నా ప్రమోషన్ మాకు అప్లై ఈజీ అనుకో అంటాడు. అంటే ఏంటంటే వీడు ఈజీగా తీసుకుంటాడు అంటాడు. తన హిమాలయాలకంతా వెళ్తాడు కదా దేవుళ్ళ దీనికంతా. అక్కడ ఋషుల దగ్గర అండి ఏ ఉత్తరం కష్టంగా తీసుకోవడం ఇంతగానంగా కొడుకుపోయిన ఒడుగును బాధపడిన సంవత్సరాలు చెప్పారు కదా. అది వీడు ఈజీగా తీసుకుంటాడు, అందుకే అట్టే ఉన్నాడు. దేన్నైనా ఈజీ, టేక్ ఇట్ ఈజీ అంటారు అంతే. నువ్వు కష్టంగా తీసుకోవాల్సిన కష్టం అనేది ఈ భూలోకంలో ఏదీ లేదు. కానున్నది కాకమానదు, కానిది కానే కాదు. డబ్బులు తీసుకుని బ్యాంకులో ఇది ఎవడో లాగేస్తాడో తెలుసుకుంటే ఏమొద్దు. న్యూ ఇయర్ రోజు విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళిపోవాలా. వాడు ఎవడో కారు ఎగిరికి వచ్చి ముగ్గురు సాగడం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేది. వాళ్ళకి తెలుసుంటే అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్కి వెళ్తారా? మాకు ఆ న్యూ ఇయర్ వద్దు ఏమొద్దురా అంటాడు. తెలియదు కదా సార్. ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఏ నిమిషానికి తినకంటూ 100 ఆయుష్ అన్నీ తెలుసు. మరి టెన్షన్ దేనికిరా? టెన్షన్ నటించు, ఇట్స్ నాట్ రియల్. నటించు, టెన్షన్లో జీవించి మాకు అయిపోతావు. టెన్షన్లో జీవించుకో, నటించు. ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కానీ దాన్ని నటించేవాడే నేర్పరి. వాడు అంటాడు చూడు, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు. ఇప్పుడే నువ్వు ఒకరిని నొప్పించక, పరులను నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి. సుమతి అంటే నువ్వు యాక్ట్ చేయి. కష్టం టెంపరీ,
కష్టం పక్కన ఇంకొక సొమ్మ రాసి పెట్టుకుంటాడు, జరగద్దు అది. నమ్ముదాన్ని. దీంట్లో రౌండ్ అయిపోయావునుకో, ఈ టైం వేస్ట్ అయిపోయింది, నీ జీవితం పారైపోయింది. ఒక భూమికే కాలానికే మార్పులు, వసంత ఋతువు, ఆ ఋతువు, గ్రీష్మ ఋతువు, ఇన్ని ఋతువు మారుతుంది. ఎండాకాలం వానకాలం. భూమిలోని ఇన్ని మార్పులు ఉంటే మరి మనిషికి రాదా? మన ప్రకృతితో అనుసంధానమైన వాళ్ళు. మనిషికి కూడా మార్పు ఉంటుంది. ఈరోజు అన్నానికి లేకపోవచ్చు, కుమిలిపోయేవాడుకో, నువ్వే బయటకు అనవసరం, గ్లాస్ నీళ్ళు తాగి హ్యాపీగా వెళ్ళిపోవు అంతే. అందుకే ఒకటి అంటాను, సామెత తెలుగులో, గోసిపాతికి మించిన దరిద్రం లేదు, గోసిపాతికి మించిన దరిద్రం లేదు. అంటే ఏం చెప్పు, చాలా కష్టాలయ్యా బాబు, నాకు ఇంట్రెస్ట్ ఏమవుతా, ఏళ్ళ పెళ్లి కావాలి, డబ్బులు కావాలి. కానీ అంటారు, మామూలు ప్రతి ఒక్కరికి ఉండే కష్టాలు. మా ఊర్లో ఏనాది వాళ్ళు ఉండేవాళ్ళు. ఏనాది వాళ్ళు తెలుసా, విన్నారా? వాళ్ళు ఒక ట్రైబల్ పీపుల్స్. వాళ్ళకి ఏమిటంటే అంత గోసిపాత, వాళ్ళ గోసి పెట్టుకొని కొడలు ఏదో పెట్టుకొని వాడు చెట్టు నరికి అమ్ముకుంటే వాడి జీవితం. బీడి కలిసి సుందరంగమ్మ రబగర్ర అట్లా పాడుకోవాలి. వాడికి ఎందరిదే నా కొడుకు అనిపెట్టిడో వాడికి హ్యాపీగా జారిపోతాడు. వాడు పొజిషన్లో నువ్వు ఉన్నావా? నువ్వు కోట్లు షూట్ వేసుకొచ్చి చాలా కష్టాలు బాబు, టెన్షన్. వాడు గోసి బాధ పెట్టుకుని సాగి, వాడు మనిషే కదా, వాడు రాగి ఎందుకు మోడు అవలే, వాడు మనిషే కదా. గోసిపాత పెట్టుకున్నాడు, గోసిపాతకి మించిన దరిద్రమే లేదు. ఇంకా దాన్ని పెట్టుకుని వాడు ఎన్టీఆర్ సాంగ్ వేసుకుని బీడీ కాల్చుకుని పోతాడు హ్యాపీగా. వాడు ఎవడో, నువ్వు పెద్ద దేవుడివి, నువ్వు మనిషి కాదు, వాడు మనిషి కాదా? నీ మైండ్ని పాడు చేసుకున్నావు అలాగా. వాడిని పెట్టుకున్నావు అనుకో, వాడికంటే చాలా బెస్ట్ పొజిషన్లో ఉన్నా, నేను హ్యాపీ కూడా కష్టం బోడి కష్టం తీసేరా, మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోమంటే. మంచి క్వశ్చన్. ఒకటి గీతను గీశాడు ఇట్లాగా, దీన్ని చేతితో తాకుండా చిన్న చేయి అన్నాడు. ఎలా చేస్తావు చెప్పు? దాని పక్కన కింద చిన్న గీత గీస్తారు సార్. గీతను గీస్తే పెద్ద గీత గీయాలి, చిన్న గీత కాదు. గీతను చిన్న చేయడానికి చెప్తూ దాని కింద పెద్ద గీత గీస్తే ఇదేమైంది? చిన్నదైంది. నీకు వచ్చిన కష్టాన్ని ఇంకోటి కష్టంతో పోల్చుకో, పెద్ద కష్టం. వాడు వాడి యాక్సిడెంట్, వాడు అమ్మాయిని చనిపోయినట్టు వాడు ఏమవుతాడు, మనకేంటి పెళ్ళి అవుతా, పెళ్ళి అవుతుంది, వాళ్ళు చూడ పక్కింటి వాడు ఏమయ్యాడు అనుకున్నావు అనుకో, నీది చిన్నదైపోలేదా? నీ కష్టాన్ని నువ్వు పెద్ద చేసుకుంటున్నావు. ఏది కష్టం కాదు. శాస్త్రం వల్ల పోయి సావర్ధత మెయ్యి అని ఒక శాస్త్రం ఉంది తమిళ్లో. శాస్త్రం వల్ల పొయ్యి, సావర్ధత మెయ్యి అంటే ఏంటంటే శాస్త్రాలన్నీ అబద్ధం, సచ్చేదే నిజం కదా. సచ్చేది నిజమైనప్పుడు ఈ కష్టమే లాస్ట్. చావుకు మించిన ఉయిరికి మించిన ఆపద. అదే అన్న, కోసిపాతను మించిన దరిద్రం లేదు, ప్రాణానికి మించిన ఆపద లేదు. ఇది శాస్త్రం. ఆపద ఆపద ఏంటి? ప్రాణం పోయేదే ఆపద, అంతకంటే ఏమైనా ఉందా? లాస్ట్ అదే కష్టం. అదే కదా, అది ఎట్లా పోద్దిగా. అట్లయితే ఏనాడు కష్టం ఉండేది. ఏ కష్టం ఉంది నీకు? ఏ కష్టానికి నువ్వు చాలా టెన్షన్ బాబు, ప్రాణం పోయేది పెద్ద కష్టం, క్లైమాక్స్. అది ఏ క్షణమైనా ఎప్పుడైనా డెఫినెట్గా బాగుంది. కష్టం నువ్వు ఆపాదించుకున్నావు. అలాంటి ఈ ఫిలాసఫికల్ మైండ్లో ప్రతి ఒక్కరు ఆలోచించి పొగిడితే ఒకరినొకరు దోచుకోడు. వాడి వీలుంటే ఎవడ కష్టపడితే వాడికి హెల్ప్ చేయాలని చూస్తాడు. అయ్యో నాకు ఇంత ఇచ్చాడు పాపం అని. మరి ఇది లేకుండా నువ్వు యూట్యూబ్లో ఇవి చూసుకుంటా ఉంటే ఎవరు మారుతాడు? ఇది చెప్పేవాడు ఎవడు, ఇది చెప్పినప్పుడు దీన్ని వినాలా, వాడు చెప్పింది నిజాలా వాడు ప్రూవ్ చేసి చూపించి చెప్తున్నాడు. చెప్పేవాడు ఎవడా? మామూడా వచ్చిన వాడు పలుకునుడు. నీ చిరంజీవి రజనీకాంత్ దాటిచ్చినవాడు ఎవడో కాదు, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. కష్టం ఏంటి, నష్టం ఏంటి, జీవితం ఏంటి, జీవన విధానం ఏంటని. దట్ ఈస్ ద లైఫ్. లైఫ్ అనేది నథింగ్. లైఫ్ ఈజ్ ఏ లవ్లీ థింగ్ టు ఎంజాయ్. అర్థమైందా? అంతేగాని దాన్ని కష్టమైన చేసుకోవాలి నీ చేతుల్లో. అది జీవితం. సార్ మీరు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. అక్కడ ఎన్ని మంత్స్ యాక్టింగ్ కోర్స్ తీసుకున్నారు? 2 years డిప్లొమా కోర్స్, 2 సంవత్సరాలు. ఓకే, దాంట్లో 2 years మీరు ఈ వీళ్ళతో అందరితోనూ అక్కడ ఉన్నారు. అంతే, అందరూ కలిసి ఉంటాం. ఆ బ్యాచ్ సెకండ్ ఇయర్ అవుతుంది, ఈ బ్యాచ్ ఫస్ట్ ఇయర్ అవుతుంది కదా. అందరూ డ్యాన్స్ క్లాసులు ఇక్కడ కలుసుకునే వాళ్ళం. తర్వాత ఇంట్లో చెప్పారు అక్కడ జాయిన్ అయిన తర్వాత మాకు చెన్నైలో రిలేషన్స్ ఉన్నారు కాబట్టి రిలేషన్ ఇంట్లో ఉండి నేను వెళ్ళేవాడిని. పాపం వీళ్ళే చిరంజీవి వీళ్ళంతా రూములు గేములు తీసుకొని అద్దెలు తీసుకుని కష్టపడేవాళ్ళు. నేను అత్తగారి ఇంట్లో నుంచి హ్యాపీగా క్యారియర్ తీసుకెళ్ళేవాడిని హ్యాపీగా. నేను ఒకటే
అప్పుడు కూడా కష్టపడలే. అప్పుడు కూడా చిరంజీవి వీళ్ళు కష్టపడ్డారు. రూములు ఏములు కష్టం, రిక్షాలు వచ్చేవాడు. నేను చిరంజీవి రిక్షా ఎక్కేవాళ్ళం. ఆర్కే రాడ్ నుంచి రుంగబాగం నుంచి పాడి బజార్ రిక్షా ఎక్కేవాళ్ళకి. రిక్షా బాగా ఇష్టం చిరంజీవికి. నెల్లూరు రిక్షాలే కదా ఎక్కేవాడు. అక్కడి నుంచి పత్రికారపేటలో కొత్త ఇల్లు కట్టినప్పుడు కూడా మేము మెడ్రాస్ నుంచి ఫేట్ కారు కొన్నాడు. ఫస్ట్ ఒక పచ్చ కారు ఫేట్ కారు. అప్పుడే తక్కువ దేవాంతకు టైంలో అప్పుడే వాళ్ళ పాప కూడా పుట్టింది. అలాగా వాళ్ళతో అంతా చాలా ట్రావెల్. ఐ లవ్ యూ సినిమా చేసాం ఇద్దరం అంతా బెంగళూరు అయ్యి. అలాగే రజనీకాంత్ చాలా ఎక్స్పీరియన్స్. బల్లి అని ఒక సినిమా తీశాడు. బల్లి సినిమా తీసినప్పుడు మమ్మల్ని ప్రొడ్యూస్ చేశాడు సినిమాకి రజనీకాంత్. అది చెప్పరా ఎలాగని? చెప్పండి సార్. ఓ రోజు ఇంటికి నేను డేట్కి వచ్చాను. ఇంట్లో ఉన్నాను. రజనీకాంత్ మా ఇంటికి కొంచెం దూరంలో రజనీకాంత్ కళ్యాణ మండపం కొన్నాడు. రాఘవేంద్ర కళ్యాణ మండపం కొంటే మా ఇంటికి వచ్చి రజనీకాంత్ పిలిచాడు కళ్యాణ మండపం రమ్మని. ఎప్పుడంటే రేపు సాయంత్రం. పర్లేదు రేపేగా నైట్ లేట్కి వచ్చారు. నెక్స్ట్ డే నేను వెళ్ళి కళ్యాణ మండపంలో ఏం జరుగుతుంటే పెళ్లి జరుగుతుంటాయి కదా, అంత గేట్ వేసేస్తుంది పెద్ద గేటు. ఇదేంటిది పెళ్లి ఆడావిడ ఉంది. ఇక్కడికి రజనీకాంత్కి సూపర్ స్టార్ అప్పటికే ఆయన. ఇక్కడికి రజనీకాంత్ ఎందుకు పిలుస్తాడు, ఏంటి పెళ్లి జరుగుతుంది ఇదేందని ఆ గేట్ బొక్కరని చూసా. ఇదంతా మీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత అయ్యాను సూపర్ స్టార్ అయిన తర్వాత గేట్ సందులో చూస్తే పెళ్లి ఆడేవాళ్ళు ఉంది. కానీ మా ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ అదే సీనియర్స్ అన్నానే ప్రతిశక్తి బిట్టలు వీళ్ళందరూ నిలబడినారు పంచల్లా కట్టుకొని. అరే వీళ్ళందరూ పెళ్లి రాక జరుగుతుంది, అయ్యో మనం ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చామే, వీళ్ళందరూ పంచలు కట్టుకున్నారే పెళ్లికి అని చెప్పి వాచ్మెన్ తీరా అని చెప్పి వాచ్మెన్ డోర్ తీసి లోపలికి చెప్పా. మా విఠల ప్రసాద్ అంటే వాళ్ళ ఇంట్లోనే రజనీకాంత్ ఉన్నాడు. వాళ్ళే పాపం చారు మజ్జిగ వేసుకుని అన్నం తినేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఇద్దరికి ఒక ముద్ద పెట్టేవాళ్ళు. నేను ఆ ఇంటికి వెళ్ళేవాడిని. అయితే రజనీకాంత్ బావి దగ్గర లుంగి ఉతికేసి ఆరేసేవాడు. ఆ లుంగి అంతా పక్కన ఉండే మొత్తం ఆరేసేవాడు. సంతానికి వచ్చిన కార్స్ అంతా ఆ ఇంట్లో ఉండేవాడు రజనీకాంత్. విఠల ప్రసాద్ తీరు 3-4 years వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. నేను వెళ్ళేవాడిని. నేను విఠలని నువ్వు ఆ రూమ్కి వెళ్ళిపోయి తొందరగా పంచ మార్చుకోవడం ఏంటి, రూమ్ ఏంటి, నువ్వు వెళ్ళరా అన్న. సరే వాళ్ళు చూపించిన రూమ్కి వెళ్తే ఆ రూమ్లో వీళ్ళు ఇప్పేసిన డ్రెస్సులన్నీ వరుసకున్నాయి. వీళ్ళు కూడా ప్యాంట్ షర్ట్తో వచ్చారా మళ్ళాగే అంటే రైట్. అక్కడ రకరకాల పంచులు అన్నీ అలా హ్యాంగ్ అయితే తెలియచ్చారు. వీళ్ళు షూటింగ్ జరుగుతుందని మీకు కూడా తెలియదు? షూటింగ్ కాదు, ఏదో మీటింగ్, తెలియదు అది మీటింగ్. ఓకే సరే నేను ఒక పంచ తీసుకుని నాకు షూటింగ్ షర్ట్ వైట్ షర్ట్ అందరూ వైట్ షర్ట్ నేను కూడా వీళ్ళ పక్కన నేను కూడా పోయా. ఎందుకని ఎవరికి అర్థం కాల. ఇక్కడ ఏదో జనాల్లో కమలహాసన్ పెద్దవాళ్ళంతా పెద్ద ఆర్టిస్టులు అంతా వస్తున్నారు. అందరూ లోపలికి తీసుకెళ్ళిపోతుంటే మమ్మల్ని ఏం చేశారంటే మీరు రాండి అని చెప్పి ఆడిటోరియం స్టేజ్లో సింహాసనం అలానే పెట్టేశారు విఐపీస్కి. మమ్మల్ని కార్నర్లో 10 chairs వేసుకొని మమ్మల్ని కూర్చోబెట్టారు పంచవాళ్ళంతా. నేను పావుగా నాకు ఎంతసేపు ఎక్కువ విట్టలు ఏం చెప్పు నాకే తెలియదు అంటే నా ప్రాణం జీవితం తెలియదు. సరే విట్టలకే తెలియదు అంటే రజనీకాంత్ అన్నం పెట్టిన వాడికి తెలియదు, వాళ్ళకి ఎందుకు మూసుకుని. దీని బ్యూటీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్. అతను కొత్తగా ఉన్నాడు నల్లంగా, కళగా భలే ఉన్నాడు అతను నల్లంగా. సరే ఇతను మన ఫిల్మ్ షూట్ కాదే, మనమంతా క్లాస్మేట్స్. ఇది భలే ఇంపార్టెంట్, ఇది చాలా బాగుంటుంది క్లైమాక్స్. వీళ్ళంతా నా క్లాస్మేట్స్ ఫిల్మ్ షూట్. ఇతను ఒక్కడు నాకు సరే ఇప్పుడు మనం ఎందుకు అడగాలే, వీడు తిడుతున్నాడు పెట్టినని నోరు మూసుకుని ఉన్నాము. ఈ లోపల రజనీకాంత్ వాళ్ళ వైఫ్ లతాతేటి, రజనీకాంత్ కూడా సేమ్ తెల్ల పంచ వైట్ షర్ట్, ఇదే డ్రెస్, సేమ్ యూనిఫామ్ కోడ్ డ్రెస్ కోడ్, మా డ్రెస్ కోడ్. అది ఈ ఆల్సో ఎంటర్డ్. మనకి ఎంట్రీ అయిన తర్వాత ఇప్పుడు స్టేజ్ మీద ఫస్ట్ వైఫ్కి ఇచ్చాడు స్క్రిప్ట్. లత ఎక్కింది స్టేజ్ మీద. వైఫ్ ఎక్కి రజనీకాంత్ బ్రేక్ ఇచ్చిన రైట్ బాలచంద్ర చనిపోయారు, పెద్ద మహానుభావుడు, పెద్ద రైటర్. బాలచంద్రని పిలిచారు సింహాసనంలో. ఆయన ఎక్కాడు, ఫస్ట్ కూర్చున్నాడు. మనం ఏమనుకుంటాం అక్కడ పెద్ద పెద్ద మహానుభావులు కమలహాసంలో పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నారు కదా, వచ్చారు అతిరథ మహారథ. రెండో పేరు వాడి భార్య ఏం పిలిచిందంటే ఆ స్క్రిప్ట్లో, అదంతా స్క్రిప్ట్ రజనీకాంత్ అనే శివాజీరావు ఆయన పేరు. రజనీకాంత్ అనే శివాజీరావుకి అన్నం పెట్టాడులే, కూడు పెట్టాడు. సోరు పోవటం అంటే కూడు పెట్టాడు విఠల్ ప్రసాద్ నా పక్కన. ఓల్రెడీ సింహాసనం మీద వెళ్ళి కూర్చున్నాడు అక్కడ.
నెక్స్ట్ నా డౌట్ చూడు, వీడెవడరా అని. అది ఇప్పుడు క్లియర్ అయింది. రజనీకాంత్ అనే శివాజీరావు బెంగళూరులో కండక్టర్గా పనిచేసినప్పుడు ఆ బస్సు తోలిన డ్రైవర్ రాజబాబు వానికి వినిపించాడు బెంగళూరు ఇచ్చి. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆయన ఇంకా 10వ నెంబర్ బస్సు తోలుతానే ఉన్నాడు డ్రైవర్గా. ఈయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు, వాడు 10వ నెంబర్ తోలుతాడు ఇంకా బస్సు. ఆ డ్రైవర్ పిలిచాడు, ఈ వైట్ ప్యాంట్. ఎంత వండరు కదా ఇది. పిలిచి జూనియర్ ఆగింటారు నెరిగి పండ్రగే నన్బర్, నెరింగి పలగే నన్బర్, ఆత్మీయమైన మిత్రుడు జూనియర్ అయిన పురుషోత్తం నా పేరు. వెళ్ళి రైస్ విట్టల పక్కన స్టేజ్ కింద పెద్ద పెద్ద అతిరథ మారుంటే విట్టల పక్కన కూర్చున్నా. మేమంతా ఫిల్ అయిన తర్వాత రజనీకాంత్ ఎక్కాడు ఫస్ట్ తోటి. ఎక్కి ఈ వీడియో ఉందమ్మా అది తెప్పించాలి చేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తాడు. వీళ్ళందరూ ఆ ఫ్రెండ్స్, వీళ్ళకి నేనేం చేయలేదు, వయసు అయిపోతా ఉంది అందరికి. నేను ఒక ఫిల్మ్ ప్లాన్ చేశా, ఆ సినిమా పేరు వల్లి, తెలుగులో విజయ సినిమా ప్రొడ్యూసర్ గా వల్లి. ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదు వీళ్ళు అని అనౌన్స్ చేశాడు. సూపర్ సార్. మాకు ఇచ్చాడు షేర్ చాలుగా. సో మాకు ఇచ్చాడు వల్లిలో. దాన్ని మేము అందరం యాక్ట్ చేసాం, మేము టీం వర్క్ అందరం యాక్ట్ చేసాం. ఫుల్ ఫిల్మ్ అంతా యాక్ట్ చేసి రజనీకాంత్ మాతోనే ఉన్నాడు 2 నెలలు. 95, 96 లో 2 నెలలు రజనీకాంత్ మాతోనే ఉన్నాడు. మేమే నైట్ బ్యాక్ సరదా జాలి ఇంకా పొలాల్లో పొలాలను. సో అదే ఒక ఫిల్మ్ అది జరిగింది రజనీకాంత్. యాక్టర్ గా ఫస్ట్ మీరు యాక్ట్ చేసిన మూవీ ఏంటి సార్? నేను డ్యూటీ ఏంటంటే ఫస్ట్ ఒక మాట చెప్పా, నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించకపోతే వేస్ట్. ఇప్పుడు మాకు డైరెక్టర్ ఉన్నాడు చిరంజీవి అయినా, నువ్వు చెప్పులు కుట్టి క్యారెక్టర్ చేయాలా, నీకు ఇష్టం కాబట్టి చేయాలి. నీకు ఇష్టం లేకపోతే లేదు, వాడు కాళ్ళు పట్టుకోనంటే క్యారెక్టర్ ఇక్కడ వాడు చొక్క చించి కొట్టరాయనంటే కొట్టించుకోవాలా. కానీ నా స్టైల్ ఏంటంటే నాకు ఇష్టం వచ్చిందే చేస్తా. ఇప్పుడు అర్థమైందా నీకు? నాకు ఇష్టం లేదు నేను చేయను, నాకు అనవసరం. అది ఏ క్యారెక్టర్ ఏ బోర్డు నేను లైక్ చేయాలి. అందుకు నాకు మంచి ఫ్రెండ్ ఉండేవాడు సత్యారెడ్డి, డైరెక్టర్ ప్రొడ్యూసర్, నెల్లూరు. వాళ్ళ నాన్న చాలా పెద్దవాడు, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఫ్రీ హాస్పిటల్. ఆయన నేను మంచి ఫ్రెండ్స్ లాగా భావించందరు, మేమంతా మంచి ఫ్రెండ్స్. మేమంతా ఏం చేసి సినిమాలు చేస్తుంటే ఈ వేగు చుక్క పగటి చుక్క భగవాన్ వీటిలంతా నేను ఆయనకి ఫుల్ హెల్ప్. ఆల్ సైడ్స్లో కూడా కో డైరెక్టర్ కంటే పవర్ఫుల్ నేను. డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ లాగా ఉండేవాడు అంత బాగా. ఆయనతో సత్యాతో సాయంత్రం అయితే ఫుల్ ఏమంత జాలీగా ఉండేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం అంత జాలీగా. అప్పుడు నాయకురాలని ఒక సినిమా చేస్తుంటే నాయకురాల్లో శారదా ఉంది, రంగనాథ్, నాగబాబు, సీత వీళ్ళందరూ ఉంటే సత్యరెడ్డి కవి క్యారెక్టర్ చేస్తున్నావు, వీళ్ళందరినీ క్లైమాక్స్ దాకా ఒక్కొక్కరిని నేర్పేస్తాను. క్లైమాక్స్ లో నీ ఫైట్ ఎడిట్ అవుద్ది, నీ ఫైట్ తర్వాత నువ్వు చెప్పేస్తావు. ఇది నాకు నచ్చింది, చేస్తా. అర్థమైందా? అది అప్పుడు అంటే మీ ఫస్ట్ మూవీ అదేనా సార్? ఫస్ట్ వెళ్ళి ఎన్ని చేసాం ఉన్నాయిగా వరుసగా. ప్రేమించొద్దే నీ తాయారమ్మ బంగారు, చిరంజీవితో ఐ లవ్ యూ తెలుగులోనే తాయారమ్మ బంగారు అయ్యాడు రాజరావు. ఆయన లేదు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన పెద్ద ప్రొడ్యూసర్, శంకరాభరణం ప్రొడ్యూసర్ ఆయన, తెలుసా? ఆయన ఏదో సినిమాలో పార్ట్నర్షిప్ వచ్చింది, అది పెద్ద స్టోరీ. మొత్తం చొక్కా అంతా బండి బొక్కలు ఉన్నాయి ఆయనకి. నా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, ఆయన సినిమా తీస్తున్నాడు. నేను పోదాదారా అన్న, మొత్తం బండి అంతా బొక్కలు ఉన్నాయి, ఆయన సినిమా తీస్తా ఉంటాడు. ఏడు రాజేశ్వరరావు ఎంత శంకరాభరణం, సిరిసిరి మూవా, ఇది సీతాకోచిలుగా ప్రొడ్యూసర్. అప్పుడు ప్రొడ్యూసర్ ఇంకా అవలా. ఏందా ఆయన అంటాడు, మేనేజర్ పెట్టుకో, ఏందా అన్నాడు. మా వాడి క్యారెక్టర్ ఏమిటంటే డాన్స్ వచ్చారు, నేను డాన్స్ బ్రహ్మాండం వచ్చాను, డాన్స్ కింగినప్పుడు వచ్చంటే రాజబాబు అంటే పెద్ద కబడ్డీ. రాజబాబు చూడడమే గొప్ప అంటే రాజబాబుతో యాక్ట్ చేయడమా? చిన్నోడికి కదా 19-20 years చేస్తానని 100 రూపాయలు ఇస్తానయ్యా. ఇప్పుడు 100 అంటే గొప్ప అనుకో, అప్పుడు 100 ఇస్తాను. నువ్వు 100 నాకు 100 లేకపోయినా పర్లే, రాజబాబు చేయాలి. ఇట్టాగే అది ఫస్ట్ సూపర్. చిరంజీవి దాంట్లో గెస్ట్ రోల్ లాస్ట్ ఒక బిట్టు, సత్యనారాయణ కొడుకు రౌడీ వచ్చి సత్యనారాయణ కూతురు చంపేస్తాడు చిరంజీవి. అప్పుడు చిరంజీవి హీరో కాదు, అతను వేషాల కోసం. నా పక్ష సినిమాలో చిరంజీవి లాస్ట్ రోల్, తాయారమ్మ బంగారయ్య ఇది నా ఫస్ట్ సినిమా. 7 రాష్ట్రం ప్రొడ్యూసర్, చిరంజీవి ఒక గెస్ట్ రోల్.
వీళ్ళు సూపర్ స్టార్స్. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అవన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచో ఏ స్టేజ్ నుంచి చూస్తున్నారు మరి, ఎక్కడి నుంచి ఎవరిని ఏ స్టేజ్ నుంచి ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడున్నారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడ ఉన్నా ఆకాశం దిగి వచ్చిన భూమిలో పుట్టిన మనుషులు కొంతకాలమే ఉంటారన్న భయం పెట్టుకొని జాగ్రత్తగా ఉండి 10 మందికి మేలు చేసి 10 రోజు విజయకాంత్ చనిపోతే మోడీ అందరూ నాకు నేను చెన్నైలో ఉన్న అంత అనుబంధం పెంచుకోలేదని బాధపడ్డా. అదే జీవితం అంతా త్యాగం చేశాడంట మొత్తం జనాలకే. అది ఇప్పుడు చెప్పుకుంటున్నారుగా, చనిపోయిన తర్వాత చెప్పుకుంటుంటే గ్రేట్ కదా సార్. అది గొప్ప పోయాడా అనకూడదుగా, పోతే పోయాడు అనుకోకూడదు కదా. బతుకున్నప్పుడు కాదు పొగిడేది, వాళ్ళు చనిపోయిన తర్వాత పొగిడితే అదే బతుకు అని చెప్తారు. అవును, అది గొప్ప విషయం. అది చేసుకుంటే మనిషి ఎంత పుణ్యాత్ముడు అవుతాడు. సో అది అందరూ అలా అనుకున్నాడు. ఈ భూమిలో హత్యలు, దోపిళ్ళు, దొంగతనాలు ఇవి ఉంటాయి, ఏముండవు. ఎంజాయ్ చేయి. నేను వచ్చి నువ్వు ఋషి పింగుడు, నేను ఋషినా, మందు కొట్టు, సిగరెట్ దాకా అన్ని చేయి, మొత్తం ఎంజాయ్ చేయరని చెప్పినాడుగా. నేను వెళ్ళి మానేలకి తపస్సు చేయమని చెప్పరా. తపస్సు చేసేవాడికి కూడా మోక్షం లేటుగా చిక్కింది. సూక్ష్మలో మోక్షం అంటాడు, తెలుసా మీకు? సూక్ష్మలో మోక్షం. వాడు చచ్చిపోతే వాడు కొడుకు నారాయణ పెట్టి పెట్టాడు, మీ బాసలాగా పెట్టాడు. టక్కని నీళ్ళు నారాయణ అన్నాడు. వీడు మహాపాపే. ఆ మాట అడిగిన దాన్ని చచ్చిపోయాడు చూడు, పేరు నారాయణ అని మోక్షం దొరికింది. ఆ పేరు చూసావా, దాన్ని సూక్ష్మలో మోక్షం అంటారు. అంట మంచి చేసేవాడిని ఎవడు మించలేడు, టెంపరీ. అది లాస్ట్కి గెలిచిన క్లైమాక్స్ హీరోనే కదా సినిమాలో. హీరో అంటే హీరో కదా, మంచి మంచి క్లైమాక్స్ లో మంచి గెలుస్తుంది. అర్థమైందా? ఇంకేంటి, మీరు యాక్టర్ గా స్టార్ట్ అయ్యి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఎందుకు వెళ్ళారు? ఎట్లా స్టార్ట్ అంటే మంచిగా వచ్చింది. ఇప్పుడు ఏందో ఒక మాట అన్నా, నాకు ఇష్టం ఉంది చేస్తానని. ఇప్పుడే ఒక డైరెక్టర్ ఉండి నువ్వు కుక్కలాగా కుక్క వేషం వేయాలంటే నేను వేస్తానా పర్వాలంట. అదే నేనే డైరెక్టర్ అనుకో, నా ఇష్టం వచ్చింది వేసుకుంటానుగా. అందుకు ఇది నా డిపార్ట్మెంట్, ఇది కరెక్ట్. బికాస్ ఈస్ ద బాస్ ఫర్ 24 క్రాఫ్ట్స్. 24 క్రాఫ్ట్స్ కింగ్ ఎవడు? డైరెక్టర్. కాచీటంటే కట్టువా, ఇది నా మనకు కావాలా. అప్పుడు మనమే డైరెక్టర్ అనుకో, కేవలం మనమే యాక్ట్ చేసుకోవచ్చు మన స్టైల్లో. అదే చేస్తున్నాం ఆ క్యారెక్టర్. ఇప్పుడు భానుచంద్ర కొడుకుతో సినిమా ప్లాన్ చేస్తున్నా. దాంట్లో నా క్యారెక్టర్ ఏంటంటే, నేను చెప్పానుగా నేను మలుచుకుంటాను నాకేది ఇష్టం అని. హైలీ ఎడ్యుకేటెడ్ ఒక ప్రొఫెసర్, ఒక మేధావి అనుకో, ప్రిటెండ్ లైక్స్ మ్యాన్, ఒక పిచ్చివాళ్ళలాగా నటిస్తాడు. ఆ క్యారెక్టర్ ఆడు పిచ్చివాడు, ఆడు కట్టు, చిరిగిపోయిన జర్కీలు, ఈ చేతితో క్వార్టర్ బాటిల్, ఈ చేతితో సిగరెట్, గెలుపు, పిచ్చోడ్లాగా. సపోజ్ వాడు ఇప్పుడు జూబ్లీస్లో సిగ్నల్ పోల్ దగ్గర నిలబడ్డాడు, ఎక్కాడు ఉన్న పోల్లో, పోలీసుడు రై దిగరా పిచ్చినా కూడా అనుకో, వాడు పిచ్చోడు కాదు, కావాలి వాడు చేసేదంతా వాడి శుభకారం చేస్తాడు. ఎందుకంటే క్లైమాక్స్లో చూపిస్తాము. దిగరా అంటే దిగుతాడు, దిగి ఒక బ్రేక్ డాన్స్ చేస్తాడు పోలీసుడు ముందు. వేసి నువ్వు వేస్తావా అంటాడు. వాడు మండిపోయి చూస్తుంటాడు, ఇది బ్రేక్ డాన్స్ చేద్దా. రే నేను చేశాను అనుకో, నన్ను ఎవరు ఏమన్నారు, పొరపాటు నువ్వు చేసేవనుకో పిచ్చినా కూడా పిచ్చినా కూడా అంటారు. సో ఆ టైప్ క్యారెక్టర్ బిగినింగ్ నుంచి ఆ ఇంపాక్ట్ అలా అయిపోద్ది. క్లైమాక్స్ దానికి ఒక కారణం ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఇప్పుడు మన సినిమా చూసేయాలని ఆందోళన నీకు వచ్చేసి చూడాలిగా. మరి హైదరాబాద్, చెన్నై రెండు ప్లేసుల్లో. అంటే తెలుగు తమిళ్లో కూడా రిలీజ్ అవుతుందా? ఓకే. ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ గా రాబోయే ఆర్టిస్టులకి ఉండాల్సిన క్వాలిటీ ఏమంటారు సార్? యాక్టర్కి ఇంకోటి కాదు, యాక్టింగ్ అనేది ఎక్కలేదు, జీవితం నుంచి నేర్చుకోవడమే. జీవితంలో చూసే డిఫరెంట్ క్యారెక్టర్స్ గురించి. అంటే యాక్టింగ్ స్కూల్స్ లోకి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా చూస్తే ఇప్పుడు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఇంప్రూవైజేషన్ అంటారు. మళ్ళీ చెప్తా, ఒక డ్రామా సినిమా అంటే డైలాగ్ పేపర్ ఇస్తాడు. డైలాగ్ పేపర్ చూసి రాదా ఎప్పుడు వచ్చావు, ఆమెకు ముందే తెలుసు నేను ఎప్పుడే వచ్చానని చెప్పడం. ఆమెకు ముందే తెలుసు ఆన్సర్, వీడికి తెలుసు నేను ఎప్పుడే వచ్చానని అంటది. ఇది డ్రామా, ఇది ఆర్టిఫిషియల్. ఇన్స్టిట్యూట్లో ఏం చెప్తారంటే
చాలామంది ఫిల్మిస్టులు ఇప్పుడు ఎన్ని ఇన్స్టిట్యూట్లు జరుగుతాయి మాది అది, కానీ పూనా బ్రాంచ్ కదా మాది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్టర్స్కి సద్యవనటన అంటే ఇంప్రూవైజేషన్. దాంట్లో గైడెడ్ ఇంప్రూవైజేషన్స్, గ్రూప్ ఇంప్రూవైజేషన్, ఇన్ని ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్, డైలాగ్ ఇవ్వకుండా ఒక ఇద్దరి మధ్యలో, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో డైలాగ్ ఇస్తే కానీ నువ్వు చదివి నాకు చెప్తాను, నేను చెప్తాను, సినిమా అయినా డ్రామా అయినా డైలాగ్ ఉండదు. ఒక అరగంట మనం డైలాగ్ చెప్పేస్తాం లేకుండా, ఎలాగా అది చెప్పిస్తారు. అదే ఇంప్రూవైజేషన్. ఎలాగంటే ఇప్పుడు నేను ప్రాబ్లం చేసేవాడు ఒక హెల్పర్ కావాలా, ఇద్దరు ముగ్గురు నుంచి ఒకరైనా ఓకే. హెల్పర్కి మనకి కూడా రిలేషన్షిప్ చెప్పాలా. ఇప్పుడు నేను హెల్పర్ తీసుకుంటే నువ్వు చెల్లివో, అక్కవో, భార్యవో, అమ్మవో చెప్తే, నేను అమ్మని చెప్తే రారా కొడక అని నన్ను ఇస్తావు. నువ్వు అమ్మ క్యారెక్టర్ దూరిపోతావు. ఏం బాబు ఇప్పుడే వచ్చావు బాబు అంటావు. పెళ్ళం అంటే ఏమండి అంటావు. సో అలా దూరిపోవాలి క్యారెక్టర్లో. అయితే హెల్పర్ ఏం చేయాలంటే, నేను ఏదైనా చెప్తే దానికి నెగటివే మాట్లాడాల. నేనేం కాదు వచ్చాను, నువ్వు నా తల్లి క్యారెక్టర్ చేస్తున్నావు, అమ్మ నాకు 100 రూపాయలు కావాలి క్వార్టర్ కంటే, అలాగే బాబు తీసుకోండి అయిపోయింది కదా రాము, ఇంకేముంది ఏరా నీ టాలెంట్ చూపించాలి అక్కడ. ఇంకేంద్రా గంట ముందు 200 తీసుకెళ్ళావు, వీడు వస్తాడు అప్పుడు పోటీ. అక్కడ మార్క్స్ ఎవరికి పడతాయి? హెల్పర్గా ప్రాబ్లం చేసేవాడికి మార్క్స్ వేస్తారు వాళ్ళు. సూపర్ కొట్టిందిరా దెబ్బ, నీ టాలెంట్, నీ డైలాగ్ ఎవరు ఇవ్వలే, నువ్వు క్రియేట్ చేసావు. 100 అడిగాడు వచ్చి నీ కొడుకు, ఏరా నాన్న ఇప్పుడే కదా 200 తీసుకెళ్ళావు, అది కూడా నా కమ్మలకు ఉదయం పెట్టి ఇచ్చాను, ఎక్కడైనా అన్నావు అనుకో పేరిపోయావు నువ్వు. కొట్టి వీడియో ఉంటాడు నీకు, అమ్మ దొంగపడి దెబ్బ కొట్టుతాయి. అమ్మా వాడికి ఏం మాట్లాడు రాదు, మాటలు పోతాయి అక్కడ. అర్థమైందా? తీసుకోవాలి ఇంప్రూవైజేషన్. అప్పుడేమంటు రాముడు చెప్తాడు, ఏమా మాట్లాడతావు, ఆ 200కి నువ్వు ఏం చెప్పావు, నువ్వు కమ్మలు కొద్ది పెట్టి నాకు ఇచ్చుంటే పర్లేదు, వాళ్ళ పక్కింటి వాళ్ళకి బియ్యం కొనిరంటే వాళ్ళు కొనిచ్చిచ్చా, ఇప్పుడు నాకు అడుగుతున్నానమ్మా అన్నాను, ఏదో సంథింగ్ ఇట్లాంటి దీని మీద దొరుకుంటా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాడు. వెళ్ళామన్నాను, నువ్వు ఇంట్లో ఉన్నావు, వస్తే నేను వచ్చాను కావాలంట. ఏంటి ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చావు, నీకు అప్పుడు తెలుస్తుంది ఓరి అమ్మాయి వెళ్ళామని. నేను ఆఫీస్కి కూడా వెళ్తున్నానా, ఆఫీస్ ముందు వచ్చానా, టకటగా టైం ఉండదు అక్కడ. ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను, కాదండి తలనొప్పుకుంటే పర్మిషన్ తీసుకొచ్చానంటావు. అర్థమైందా? మొదటిపెళ్ళే అవును, వాడు ఎవడు ఇందాక పార్క్లో చూశాను అన్నాడు, ఏమంటే ఇట్టు పెరిగిపోద్ది. నేను అలాంటిది అనుకుంటున్నావు, ఇదా ఓ కాదు వాడు చూశాడు ఇవ్వబడి, ఇలా వెళ్ళిపోతాడు డ్రామా. హాఫ్ అన్ అవర్. ఎప్పుడు స్టాప్ చెప్తారు? క్లైమాక్స్ అయిపోయినప్పుడు స్టాప్ చెప్తారు. కొట్టుకునేదాకా వెళ్తాం, తల్ల బగులు కొట్టేదాకా వెళ్తాం. ఇట్స్ కాల్డ్ ఇంప్రూవైజేషన్. నీడ్స్ టు ట్రైనింగ్ అంతే. ఇది దేనికంటే ఫ్రీక్ అవడానికి, ఫ్రీ అవ్వడానికి. యాక్టింగ్లో ఫ్రీ అవ్వడానికి. కానీ ఇంటెలిజెంట్ ఉంటాడు బయట చూసుకోవడానికి ర్యాప్ చేసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ క్యారెక్టర్స్, ఎన్నో క్యారెక్టర్స్ చూస్తాము. కాకపోతే ఏంటంటే నటన, నాట్యం ఇవనేది దేవుడిచ్చిన వరాలు. తాళజ్ఞానం ఉండాలి, టైమింగ్ ఉండాలి. ఒక పాటికి తాళం తప్పేస్తాడు, చాలా మంది కరెక్ట్గా వేయలేరు. మీరు వాడికి డైలాగ్ చెప్తాడు, టైమింగ్, అన్నిటికీ టైమింగ్ ఉంటుంది. ఒక నాటికలు అందరికీ రాదుగా డాన్సర్ అంటే టైమింగ్. ఇప్పుడు కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లాత్ అన్నారు. అంటే ఏంది? పిండి కొద్దీ రొట్టె, నాకు ఇంతే పిండి ఉందో, నాకు ఇంత పెద్ద రొట్టె కావాలంటే వస్తుందా? సో నీలో ఎంత ఉందో మనం ఫస్ట్, అందుకే దాన్ని ఏమంటారంటే స్వయం నిన్ను నీవు మలుచుకోవాలి ఫస్ట్. నేను దీనికి నాకు అర్హత ఉందా, లేదు నేను మంచి పెయింటర్ నాకు ఏంటిపో, లేదు నేను మంచి ఇంజనీర్ని కట్టుకోగలను. దీని క్వాలిఫికేషన్ నీకుందా అని తెలుసుకోకుండా స్కూల్కి వెళ్ళిపోకూడదు. నా కలెక్టర్ అవ్వాలి, నా కలెక్టర్ నేను అవ్వగలనా? నాది కాదు కదా ఆ డ్యూటీ. నీకేది భగవంతుడు రాసిచ్చాడో దాంట్లో పైకి రా. లేదు నానే ఇప్పుడు సరదాగా సినిమాలో కనబడడం అనేది వేరే, నేను యాక్టర్గా పేరు తెచ్చుకోవాలంటే దానికి క్వాలిఫికేషన్స్ నీకు కావాలిగా, అది ఇంపార్టెంట్. సరదాగా చేయొచ్చు, సార్ నాకు కరెక్టర్ వేషం చాలా రోజు కోరికట ఒక కరెక్టర్ వేషం వేసి రైట్ పంపించేస్తా, అది బాధలేదు, తప్పులేదు అది. కానీ అదే జీవితం అనుకోవడం తప్పు. అదే జీవితంలో కొంతమందికే రాసి పెట్టుంటుంది. దానికి అర్హత కావాలి, అర్హత కంటే అర్హతకి అవకాశం కావాలి, అవకాశం సక్సెస్ కావాలి, ఇంట్లో కలిసి రావాలి, అదృష్టం. ఇవన్నీ కాకుండా ఆటో వాడి కేరళలో 20 కోట్లు లాంటి వీళ్ళందరికీ వాడు అదృష్టం అవుతారు కదా. సో ఏ విషయానికి ఏదైనా జరగచ్చు,
నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో రాసి పెట్టేశాడు. హ్యాపీకి నవ్వుతా, నా ఫ్రెండ్స్ అడగండి నేను ఎక్కడున్నా అక్కడ నవ్వుతా జాలిగా ఉన్నావు అనేది అడగండి ఏమన్నా. అవును సార్, నేను ఎప్పుడుంటే నవ్వే. అది నేను భూతు సాహిత్యం చెప్పని, మంట సాహిత్యం చెప్పని, ఏ సాహిత్యం చెప్పనా, నవ్వులే. డైలాగ్ అంటారు. ఒక మనిషి ఆవేదన చెప్తాను, డైలాగ్ స్టార్ట్ కెమెరా యాక్షన్, డైలాగ్ చెప్పు.